హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వసు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది గుడ్డు పుల్టా చేసుకున్నాను. ఎలాగో చూడండి, 2 ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసేసుకొని పెనం పెట్టి బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గేటప్పుడు కొంచెము ఉప్పు వేసుకోండి, ఎందుకంటే అట్లా సాఫ్ట్గా వస్తాయి. ఆనియన్ మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నామంటే తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా అలా మగ్గించుకున్న తర్వాత సాఫ్ట్గా రావాలి. మరి ఎంత హై ఫ్లేమ్లో పెట్టి మీరు చేసుకున్నారంటే గుడ్డు పుల్టాకి నల్లగా వచ్చినాయంటే ఆనియన్ అస్సలు ఏం బాగుండదండి. అట్లా వేసుకొని చూడండి, బాగా కలపాలి. కలిపేసేసి భిన్న ఏం లేదు, నిదానమే. నేనేమంటే నాకు పని ఉండదు కాబట్టి నేను మీకు భిన్న చూపిస్తున్నాను అంతే, అప్లోడ్ చేయడానికి. ప్లీజ్, మాకు కూడా ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 11 అవుతుంది కరెక్ట్గా. 11 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఏం చేద్దాం చెప్పు. దాంట్లోకి ఇప్పుడు చూడు, చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మిరియాల పొడి, ఉప్పు కొంచెం వేసుకొని మసాలాలు కలుపుకోవాలి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను, ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కదా. 5 గుడ్లు తీసుకొని సరిపోతాయి. అట్లా మసాలాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాలు అట్లా వేయించుకున్న తర్వాత చూడండి మగ్గుతుంది. అది కూడా బాగా మసాలాలో. గుడ్డు పుల్టాకి సూపర్ ఉన్నది ఈరోజు అయితే. అసలు ఇలా 5 గుడ్లు పగలగొట్టేసేసుకొని చిన్నగా సింపుల్గా అట్లా కదుపుకుంటూ ఉండాలి. మాడనివ్వకూడదు, మాడిందంటే చేదు వస్తుంది, మళ్ళీ ఏం బాగుండదు అసలు. చూడండి, అట్లా కదుపుకుంటూ సింపుల్గా బాగా సింపుల్. ఇది కుకింగ్ చేయడం ఇది చాలా ఈజీ అండి. ఇది గుడ్డు పుల్టా చేసుకోవడము, ఇది చపాతీలోకైనా కానీ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా బాగా. మేమైతే మార్నింగ్కి ఇదైతే చేసుకున్నాము. టైం దొరికింది కొంచెము, అందుకు ఇది చేసేసుకున్నాం ఈరోజు. లేదనుకో ఓన్లీ టీ తాగడము, ఏదో ఒకటి తాగడము, అట్లా గమ్మున ఉంటా ఉన్నాం. ఈరోజు టైం దొరికిందని చెప్పి గుడ్డు పుల్టా చేసి మీకు కూడా చూపిస్తున్నాను ఏ విధంగా చేయాలో. మేము ఎట్లా చేసుకున్నాము, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. సూపర్ ఉంటుంది. అయితే ఇట్లా కదుపుకుంటూ ఉండాలి. గుడ్డు పుల్టా కదా, పెద్దగా రాకూడదు, చిన్నగా రావాలి. అప్పుడే బాగుంటుంది సింపుల్గా. చూడండి, కింద అస్సలు మాడనివ్వకూడదు. మాడిందంటే మాత్రం పోతుంది, మళ్ళీ చేదు వచ్చేస్తుంది, ఏం బాగుండదు. నేనైతే లాస్ట్లో గార్నిష్ కోసం గుడ్డు పుల్టాలో కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. సూపర్ ఉంది. అయితే టేస్ట్ వేరే లెవెల్ వచ్చేసింది ఈరోజు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు మేము మార్నింగ్ ఇదే చేసుకున్నాం. ఈరోజు పని అయితే ఫుల్గా ఉన్నది. మా మేడం చాలా పని చెప్పింది ఫ్రెండ్స్. బచ్చి వర్క్ చెప్పింది, దొంగ మొహందే. ఈ కంపల్లో చేసి సావాల. చూడండి, లాస్ట్లో నేను గార్నిష్ కోసం ఇట్లా కొత్తిమీర వేసాను పైకి. సూపర్ అయితే సూపర్, వేరే లెవెల్ వచ్చేసింది ఈరోజు గుడ్డు పుల్టా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా బ్రేక్ఫాస్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.